ఉండాలి, నిర్దోషత్వం ఉండాలి, మన లైఫ్ స్థిరపడాలి. ఈ వాక్యాలను అనుసరిస్తే చాలు. నువ్వు బ్రతకాలంటే ఏముండాలి? ఏదో తినే ఆహారం కాదు నేను బ్రతికించేది. మనుషుడు ప్రభువే చెప్పాడు కదా, సాతానుడు వచ్చాడు, 40 రోజులు ఆయన ఆహారం తీసుకోలేదు. అలాంటి సందర్భాల్లో సాతానికి అర్థమైపోయింది, తినలేదు కదా, కొంచెం ఏదో ఆశ పెడితే తినేస్తాడు, మానవుడిగా వచ్చాడు కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా వచ్చాడు? మనిషి కుమారుడిగా వచ్చాడు. వచ్చిన ఆయనకి ఏముంటుంది? ఆకలేస్తుంది. ఏదండి? ఆకలేసింది, నిద్రపోయినాడు, నిద్ర వస్తుంది. కనుక సాతానుడు చూసి ఏమన్నాడంటే, ఈ రాళ్ళన్నీ నువ్వు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకుని తినే. నువ్వు మాట్లాడితే రాళ్ళు రొట్టెలు అయిపోతాయి కదా, ఎందుకంటే రాళ్ళ ద్వారా పిల్లలు కలిగిస్తారని చెప్పావు కదా, రాళ్ళ ద్వారా కూడా ఏం పుడతారట? అయ్యో, రాళ్ళు పిల్లలుగా మారిపోతారట. ఎంత అద్భుతం చూడండి. మరి ఇలా వాక్యాలు ఉన్నాయి కదా. అంటే ప్రభు ఏమన్నాడు? అయ్యో నిజమే, నాకు ఆకలేస్తుంది, బాగానే చెప్పావు సాతానుడా, నేను తినేస్తానన్నాడా? లేదు. ఏం చెప్పాడైనా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమో జీవించడు. మనుషుడు రొట్టె ద్వారా జీవించడు. మరి దేని ద్వారా జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట. ఒకవేళ నా నోరు అనుకుంటున్నారేమో, ఇది ఒకవేళ దేవుడు నా నోటిని వాడుకోవచ్చేమో కానీ మాట మాత్రం ఎవరిది? దేవునిదే, నాది కాదు. నేను మాట్లాడే మాటలే కాదు, ప్రభు ఇస్తున్నాడు, మీకు బోధిస్తున్నాను. కానీ ఈ జీవవాక్యాలు జీవంతో కూడినవి. నీవు బ్రతకాలంటే ఏముండాలా? దేవుని వాక్యాన్ని మనం భుజించే వారముగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు అదే నేర్పించాడు. మీరు బ్రతకాలని ఆశ ఉందా? వినండి అని చెబుతూ ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. రండి త్వరగా మనం వాటిని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. మొదటిది. ఇక్కడ గుర్రము ఎందుకు సంపాదించుకోకూడదట? గుర్రము అది రాజుల సంపద. గుర్రం అంటే దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. పెద్ద పెద్ద అధికారుల ఇళ్లల్లో, గృహాల్లో ఉండేవి. ఆ రోజుల్లో గుర్రం ఉన్నవాడు చాలా గొప్ప ధనవంతుడు అన్నమాట. గుర్రం ఉన్నవాడు ఎలాంటి వాడు? చాలా గొప్ప ధనవంతుడు. అంటే ఈ గుర్రము దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఐశ్వర్యమును జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకు మనం చూస్తాము సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో ఇక్కడ యాకే కుమారుడైన అగూరు ఉన్నాడు. యాకే కుమారుడు అని పేరు అగూరు. ఈ అగూరు అనే వ్యక్తి ఆయన అంటాడు, నా వంటి మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడంటాడు. ఒప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు ఒప్పుకున్నాడు ఆ మాట? సామెతలు 12:1 ఏం చెప్పాడు అక్కడ? శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అర్థమైందా? గద్దింపు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు ఎలా గద్దిస్తాడు చెప్పండి? దేవుడు ఎలా గద్దిస్తాడు? వాక్యం ద్వారా. దేని ద్వారా? వాక్యం ద్వారా గద్దిస్తాడు. ఆయన గద్దింపుకి ఏం చేయాలా? లోబడాలా, అసహించుకోకూడదు. కొన్ని విషయాలు దేవుని సేవకు ముందుగా చెప్పాను కదా, వాటికి ఏం చేయాలా? లోబడాలా. అసహించుకుంటే ఎలాంటి వాడు? పశుప్రాయుడు అన్నమాట. పశుప్రాయులు ఏం చేస్తారంట? వివేచింపలేరంట. అవివేకులు వివేచించలేరు. కానీ ఇక్కడ అంటాడు ఈయన, దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుండొచ్చు. నిజంగా ఈ యొక్క అగూరు గురించి మనం చూస్తే ఈ గ్రంథంలో 30వ అధ్యాయంలో మరి అతనికి హిస్టరీ ఏమీ లేదు. ఎక్కడ కూడా బైబిల్ అయినా కనిపించడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలోనే కనబడతాడు ఆయన, అగూరు అనే వ్యక్తి. ఆయనకి అసలు చరిత్ర ఏమీ లేదు. మనకు ఉందంటే ఒక చరిత్ర ఉంటుంది. నేను అంటే నాకు ఒక చరిత్ర. నా చరిత్ర ఏంటంటే పలానా వాళ్ళ కొడుకు, లేక పలానా బంగారం కొడుకు, వాళ్ళ కొడుకు అంటే ఎవరికి తెలిసేది కాదు. ఒల్లూరు నరసింహమూర్తి మనవడు అంటే అందరికీ తెలిసేది. మీకు అర్థమైందండి? అంటే మా తాత అంటే తల్లి తండ్రి పేరు చెప్పిన ఎవరికి తెలిసేది. అంటే ఇది ఒక చరిత్ర, అంటే పూర్వీకుల యొక్క చిట్ట అన్నమాట. అంటే మనకు ఒక తాతలు, ముత్తాతలు, తల్లులు, తండ్రులు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఒక చరిత్ర ఉంది మనకి. అయితే ఈ ఆగూరికి ఏమీ లేదు, పూర్వ చరిత్ర ఏమీ లేదు. లేదు కానీ ఆ అగూరు గురించి మనం చూస్తే ఆ అగూరు అనే వ్యక్తి ఒక చరిత్రకారుడిగా మిగిలిపోయాడు బైబిల్లో. ఆయన ఒక చరిత్ర. ఎవరు? అగూరే గొప్ప చరిత్రకారుడు అయిపోయాడు. ఎలాంటి చరిత్ర చూడండి.
చదువుదాం ఆ మాట. 30 అధ్యాయం సామెతల గ్రంథము 30 అధ్యాయం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము రండి. 8వ వచనము 9వ వచనము అంతా కలిసి చదువుదాం. సామెతలు 38, 9 వచనాలు, లేక 7, 8, 9 వచనాలు చదువుదాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచుము. పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు. అక్కడ తాగండి. ఇక్కడ అగురు ఏం చేస్తాడంటే, అగురు శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. 2 ప్రార్థనలో 2 మనవులు ఉన్నాయి. మన విశ్వాసంగా ఎంత ప్రార్థన చేస్తామండి? ఒక సేవకు చెప్తే ఎంత పొడుగు ప్రార్థన చేసినాడంట. ఏం ప్రయోజనం? దీర్ఘ ప్రార్థన చేస్తారు, ఏం ప్రయోజనం? సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరి ఎన్ని మనవులు చేశాడు చెప్పండి. సుంకరి చేసిన మనవులు ఎన్ని అన్నాను నేను? ప్రార్థన చెప్పమనిలే. ఎన్ని చెప్పండి? ఒక మనవి చేశాడు. పాపిని నన్ను, అంతే. అదే ఆయన ప్రార్థన యాక్సెప్ట్ చేశాడు దేవుడు, విన్నాడు. అలాగే అగురు ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఎన్ని మనవులు చేశాడు? ఎన్ని? 2. ఈ 2 మనవులు తన ఒక చరిత్ర, లేక తననే ఒక చరిత్రగా చేసేసాయి. మొదటి మనవి ఏంటి? ఏమన్నాడంట? దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. ఏమంటాడు? నేను చనిపోకుండా, నేను బ్రతుకుండగానే నాకు దయచేయి అంటారు. నేను బ్రతుకుండగానే నాకు దయచేయి అంటాడు. ఆ 2 మనవులు బ్రతుకుండగానే చేయాలి. చచ్చిపోయేకి ఎందుకు? ఇంకా చనిపోయేకి ఎందుకండి? నిన్న అంటాడు, మాకు ఒక తండ్రి ఉన్నాడు. ఏమంటాడంటే, ఏదో పాపిళ్ళు అడిగితే అంటాడంటే, నేను చనిపోయేకి వచ్చే నెల నుంచి తీసుకుంది కానీ అంటున్నాడంట. ఆడు చచ్చాక మాకెందుకు? నీకు అర్థమైందా? చనిపోయాక ఎందుకండి? బ్రతుకుండగా ఇవ్వలేనోడు చచ్చిపోయి తీసుకుంటారా? చాలామంది విశ్వాసులు ఇదే తప్పు చేస్తూ ఉంటారు. నేను బ్రతికినంతకాలం నాకు క్షేమంగా వెళ్ళిపోతే పర్లేదు అనుకుంటారు. అది తప్పది. నువ్వు బ్రతికుండగానే నీ తీర్మానము ప్రభుతో ఉండాలా, నీ నిబంధన ప్రభుతో ఉండాలా, నీ యొక్క విజ్ఞాపన ప్రభుతో ఉండాలా, నీ మనసంతా ప్రభు ఉండాలా. అర్థమైందా? సమాధితో సమాప్తం అయిపోతుంది. చచ్చాకేముందో నరకానికి పోతావు అంతే. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక నేను ఎంత మంచి ప్రార్థన నేను మనవుల్లో అంటే, నేను చనిపోకముందు ఆ 2 మనవులు నాకు దయచేయి తండ్రి. మొదటిది ఏంటి? చదవండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరంగా ఉంచు. అది ఆయన చేసిన ప్రార్థన. వ్యర్థమైన నా దగ్గర ఉండకూడదు. చెప్పండి. అబద్ధాలు ఆడేవాళ్ళు జాగ్రత్తగా వినండి. అబద్ధములు నాకు ఎలా ఉంచు? దూరంగా ఉంచు. సరే, వీటి గురించి నేను ఇప్పుడు ఎవరిని ఇవ్వను. ఆయన నాకు అసలు దగ్గర రానేవకన్నాడు. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. తగినంత ఆహారం ఎక్కడ నేర్చుకున్నాడో? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ శిష్యులకు నేర్పిన ప్రార్థన కూడా అదే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? శిష్యులకి ఏం నేర్పాడు? అనుదిన అంటే ఈ రోజుకి కావాల్సిన ఆహారం తగినంత మాకు దయచేయి. అదే ప్రార్థన ఈయన కూడా ముందుగానే చేశాడు శిష్యుల కంటే. అంటే ఎంత దైవభక్తితో ఉన్నాడు చూడండి. తాను తగ్గించుకుంటాడు. మరలా ఏమంటాడు? తగినంత ఆహారమే నాకు దయచేయి. ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దంట. ఐశ్వర్యం వద్దంట, పేదరికం వద్దంట. మనం రెండింటిలో ఏం కోరుకుంటాం? ఐశ్వర్యం కోరుకుంటాం, అంతేనా? పేదరికం కోరుకోం. సరే, ఇందాక మనం ఆరాధన వర్తమానం మనం విన్నాం. ఏంటది? శ్రమలు కోరుకుంటామా, సుఖం కోరుకుంటామా? అంటే వాక్యానికి అంత విరుద్ధంగానే మనం కోరుకుంటున్నాం కదా. నిత్యము సుఖపడాలనుకున్నాడు ధనవంతుడు. ప్రభు వచ్చాడు, వెరివాడా అన్నాడు, రిచ్ ఫుల్. ఈ రాత్రి నీ ప్రాణం అయిపోతుంది. ఎవరు అయిపోతుందో తెలుసా నీకు? ఎవరు అవుతాయి అంటే అలాంటి వాళ్ళని దేవుడు ఏమంటాడంటే వెర్రివాడా అని పిలుస్తాడు. దేవుడు వెర్రివాడని పిలిచాడు. ఎందుకన్నాడు? నిత్యము సుఖపడుచుండువాడు, సుఖం కోరుకునేవాడిని వెర్రివాడా అన్నాడు దేవుడు. ఇక్కడ శ్రమలు కోరుకునే వాడికి ఏం చేశాడు? మేలు చేశాడు. శ్రమలు కోరుకునే వాడికి ఏం చేశాడంట?
మేలు చేశాడు. అంటే వాక్యానుసారంగా దైవానుసారంగా మనము దైవికంగా ప్రభువులు ఎదిగినప్పుడు, ప్రభు దగ్గరకు మనము చేరినప్పుడు, ప్రభు రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు శ్రమలను మేలుగా మారుస్తాడని ఆరాధన వర్తమానంలో మనం విన్నాం. సరే, ఇక్కడ మనం చూస్తే ఈయనేమంటాడు, మన జీవితం అదే, మనకు ఐశ్వర్యం కావాలని కోరుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో 17 అధ్యాయంలో 16 వచనంలో ఏమన్నాడు? ఇక్కడ గుర్రములను విస్తారముగా ఏం చేయకూడదు, సంపాదించుకోకూడదు. అంటే అర్థం ఏంటి? గుర్రం ప్లేస్లో ఏముంది? ఇప్పుడు గుర్రం అంటే ఐశ్వర్యవంతుని దగ్గర ఉండేదే గుర్రం. ఐశ్వర్యవంతుడు ఉదాహరణకు బైబిల్లో ఉన్నాడు. ఎవరైనా ఫరో ఉన్నాడు, అతని దగ్గర ఏమున్నాయి? గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. మరి ఐశ్వర్యం లేదు వీళ్ళ దగ్గర. ఎవరి దగ్గర? ఇజ్రాయేల్ ప్రజల దగ్గర గుర్రము లేదు, భౌతిక సంబంధమైన రథాలు లేవు. అయితే తన ఐశ్వర్యంతో ఏం చేశాడంట? అతిశయించాడు. నాకు గుర్రం ఉంది కదా, నేను తరుముతాను, నేను పట్టుకుంటానని ఏం చేశాడు? అతిశయించాడు. ఏ గుర్రమును బట్టి అతిశయించాడు, ఏ ధనాన్ని బట్టి అతిశయించాడు, ఆ ధనము అతని యొక్క సైన్యాన్ని రక్షించలేకపోయింది. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఏ ధనాన్ని బట్టి అతడు అతిశయించాడో ఆ ధనం అతను ఏం చేయలేకపోయింది? రక్షించలేకపోయింది. చదవండి, ఎక్కడ చూస్తామంటే కీర్తన గ్రంథములో 36 అధ్యాయం ఉంటుంది చూడ, 33, 36. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి. కీర్తన గ్రంథము 33 అధ్యాయం 17 వచనం చూడండి. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత. అది మాట. రక్షించడానికి గుర్రం ఏం చేయదు. మనకు రక్షణ కలగాలంటే మన ఐశ్వర్యము మనల్ని ఏం చేయదు? రక్షించలేదు. మన ఐశ్వర్యం మనల్ని రక్షించదు. కనుక ఈ లోకంలో బ్రతికినంత కాలము లేక ప్రభు బల దగ్గరికి వచ్చే మనము మొట్టమొదటిగా పరీక్ష చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇహలోక సంబంధమైన ఐశ్వర్యములు ఏవి కూడా మనల్ని ఏం చేయలేవు? రక్షించలేవు. అందుకే అన్నాడు, జ్ఞాని అన్నాడు, మహాజ్ఞాని. చూడండి, సామెతల గ్రంథంలో మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ. సామెతల గ్రంథము చూడండి ఏం చెప్తున్నాడంటే, 23 అధ్యాయం 4వ వచనం. సామెతలు 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అతి అభిప్రాయము కలిగిన దాన్ని విడిచిపెట్టము. ఇప్పుడు అగూరు ఏమంటాడు? ఐశ్వర్యం వద్దంటాడు, పేదరికం వద్దంటాడు. ఎందుకు వద్దన్నాడు? కింద రాశాడు. చదవండి, ఇప్పుడు 9వ వచనం చదవండి. 30 సామెతలు 30:9. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అయ్యా, నీవు నాకు ఐశ్వర్యం ఇచ్చావంటే నాకు ఇచ్చిన ఐశ్వర్యంని బట్టి ఎక్కువైపోయి యెహోవా ఎవడు, దేవుడు ఎవనంతసేపేమో దేవా నా పరిస్థితి ఎలా ఉంది అంటావు. దేవుడు ఇచ్చాక దేవుడిని మర్చిపోతావు. దేవునికి ఇవ్వలేవు, నువ్వు చేతులు రావు. కళ్ళు ఏమైపోతాయంటే కళ్ళు కుట్టేస్తాయంటారు. చూడండి, కళ్ళు కుట్టేస్తున్నాయి నీకు. నువ్వు ఏ శ్రమలో నుంచి, ఏ బాధల నుంచి, ఏ ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను నిలబెట్టాడో ఆ సంగతి మర్చిపోయావు. ఇచ్చేయాలేంటి? దేవునికి ఇవ్వవలసిన అవసరం లేదు. నీకు నువ్వే సర్దేసుకుంటావు. అందుకే ఇక్కడ అన్నాడు, అయ్యా ఎక్కువైందంటే నేనేం చేస్తానో, యెహోవా ఎవడంటే దేవుని తృణీకరిస్తాను. దేవునికి ఇవ్వాల్సిందని నేను ఇవ్వలేను. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను. అందుకేనయ్యా నాకు ఐశ్వర్యం వద్దు. నాకేమొద్దు? ఐశ్వర్యం వద్దు. మరి ఎప్పుడైనా నీ మాట చెప్పావా? నువ్వు కావాలనుకున్నావు, దేవుడు నీకు ఇచ్చాడు. ఎప్పుడన్నా దేవునికి మహిమకరంగా జీవించావా? అర్థమైంది నేను చెప్పేది?
దేవుడు ఇచ్చినది దేవునికి ఇచ్చి మనం మహిమ చెల్లించాలంట. దేవుడు ఇచ్చింది ఎవరికి ఇచ్చి మహిమ చెల్లించాలా? అందుకే అగూరు మంచి ప్రార్థన చేశాడు, మామూలుగా చేయలేదు. ప్రభువా, ఏదో నాకు తగినంత ఆహారం ఉంటే సరిపోతుంది, అంతే, ఎక్కువ ఇవ్వద్దు, ఎందుకంటే నా జీవితం మార్చేసుకుంటానేమో. ప్రియమైన విశ్వాసి, దేవుని బల దగ్గరికి వస్తున్నావు, అయోగ్యంగా వచ్చావా? నువ్వు నాతో కాదు దేవునితో చెలగాట మాడుతున్నావు. దైవ సన్నిధి, గాడ్ ఈజ్ ఫైర్, దేవుడు దహించు అగ్ని. అగ్నిలో నువ్వు చేయవేశావా, నీకు ఇప్పుడు కనపడదు కాలినట్టు, తర్వాత కాలిపోతుంది అంతే. ఒక ఆయన అదే చెప్పాడు, తమ్ముడు దేవుడు దహించు అగ్ని అన్నాడు. మంచి విశ్వాసి, కానీ ఏంటంటే దుర్బోధలో పడిపోయి జీవితాన్ని మార్చేసుకున్నాడు, తొలగిపోయాడు, సత్యం నుంచి తొలగిపోయాడు. మేము కూడా అవునన్నా, దేవుడు దహించు అగ్ని. ఈనాడు భూమి మీద ఆయన లేడు. దేవుడు అతని జీవిత యాత్రగా దినాలు ముగించేశాడు. చాలా ఆత్మీయుడు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన పేరు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. కానీ చివరిలో దుర్బోధలు ఏమొచ్చినాయి? ఆయనలో దుర్బోధ వచ్చింది, వ్యతిరేకమైన బోధ. నేను దేవునిలో ఉన్నానంటాడు, దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తాడు? ఇది కాదు అది కాదు, తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాడు బోధను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అగూరు అంటాడు, ఐశ్వర్యం ఇస్తే గనక ఎక్కువైపోయి నేనేం చేస్తానో, యెహోవా ఎవడు? ఖురాన్ లేదా? ఏమన్నాడు? యెహోవా ఎవడు? యెహోవానైనను నేను ఎప్పుడు ఎరగలేదన్నాడు. యెహోవా తెలీదా? యెహోవా ఎవరో తెలుసా? నీకు ఊపిరిచ్చాడు. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఓ మనుషుడా, నువ్వు బ్రతుకుతున్నావంటే నీకు ఊపిరిచ్చింది ఆయన. నీ అంతటా నువ్వు బ్రతకలేవు. అర్థమైందా? మనంతటా మనకు అసలే 1 కొరింథీ 6:19-20 ఏం చెప్తున్నాయి? అదేం రాస్తున్నాడు అక్కడ? 1 కొరింథీ 6:19 మీ 19-20 మీరు మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు వీలు పెట్టుకోవడం వారు. ఆ రాజు అంటాడు, సమస్తము వ్యర్థమే అన్నాడు. ఏమన్నాడండి ఆయన? సమస్తము వ్యర్థమే అన్నాడు. ప్రభు ఆజ్ఞది, అగూరు ప్రార్థనది. ఏమన్నాడు? ఐశ్వర్యం నాకు వద్దయ్యా. ఐశ్వర్యం ఇచ్చామంటే ఎవడంటానేమో, విసర్జిస్తానేమో. ఒకవేళ పేదరికం నాకొద్దు, ఒకవేళ పేదవాడిని దొంగతనాలకు అలవాటు పడతానేమో, నీ నామమునకు నేను అవమానం తెచ్చి వాడుకుంటానేమో. ఎంత మంచి ప్రార్థన అండి! నేను చనిపోకముందే, చచ్చే కాదు చేసేది, బ్రతుకుండగా చేయాల. నువ్వు ఎప్పుడో చేస్తానండి, ఎప్పుడు అది చేస్తానండి, ఎప్పుడు ఇది చేస్తానండి అంటే కాదు. దేవుని ఇంటిని లేక దేవుని మందిరాన్ని, దైవ సన్నిధిని, ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ప్రేమించావో, ఇక్కడ అంటాడు, ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఎక్కడున్నాడంట? ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నాడు. ఒకవేళ జీవం ఉందనుకుంటావేమో, జీవం మనలో ఉండదు. ఈనాడు ఈ దినాల్లో దేవుడిచ్చిన ఐశ్వర్యంను బట్టి తప్పు కాదు, నువ్వు బ్రతకాలా, సంపాదించుకున్నావు, దేవుడు ఇచ్చినాడు. కానీ వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, దేవుడిచ్చినది